దేశవ్యాప్తంగా ఉన్న అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకోవాలంటే ఎన్నో వ్యయప్రసాలు తప్పవు. సంకల్పం ఉన్న కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాల్లోకి కొలువైన అమ్మవారి క్షేత్రాలను దర్శించుకోవడం అంత సులభం కాదు. వెళ్లాలని కోరిక ఎంత ఉన్నా చాలా కొద్ది మందికి మాత్రమే ఆ భాగ్యం దక్కుతుంది. పరిస్థితులు అనుకూలించక వెళ్లలేని వారికి 18 శక్తి పీఠాల అమ్మవార్లను ఒకే చోట దర్శించుకునే అవకాశం లభించింది. అంత గొప్ప క్షేత్రం మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కొలువై ఉండటం మన అందరం చేసుకున్న ఇటు అదృష్టంగా భావించవచ్చు. కొండపాక మండలంలోని ఆనంద నిలయం సమీపంలో అద్భుతంగా నిర్మితమైన అష్టదశ శక్తిపీఠ సహిత ఉమరామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం వివిధ రూపాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కామాక్షి దేవి వై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి. ఇక అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లు ఒకే చోట కొలువుదీరిన దేవాలయం దేశంలో మరెక్కడ లేదు. అంతటి ప్రశస్తి కలిగిన ఈ ఆలయ నిర్మాణానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తెలంగాణ ప్రభుత్వం మాజీ సలహాదారు కెవి రమణాచారి సంకల్ప బలం తోడైంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహా పలువురు దాతల సహకారంతో గొప్ప ఆలయం రూపుదిద్దుకుంది. 2 సంవత్సరాల క్రితం పుష్పగిరి పీఠాధిపతి చేతుల మీదుగా దేవాలయాల ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఆలయానికి అనుబంధంగా వీరభద్రస్వామి దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. అదే గడిచిన 2 ఏళ్ల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకొని పరవశించిపోతున్నారు. నిర్మాణానికి కారణం శ్రీ రమణాచారి గారు, కీర్తిశేషులు గట్టు రామరాయశం గారు. వారిద్దరు సంకల్పంతో ఈ గుడి నిర్మాణానికి నాంది పలకడమైనది. ఈ యొక్క గుడి 2 సంవత్సరాల కింద ప్రతిష్ట చేయబడ్డది. భారతదేశంలోనే ప్రప్రథమంగా నిర్మించినటువంటి గుడి ఇది. 18 శక్తిపీఠాలు అనేది భారతదేశంలోనే ఇది మొదటిది. ఇంకొకటి ఏంటంటే ఈ విషయం, కొన్ని యుగాల తర్వాత అమ్మ ఒక్క దగ్గరకు వచ్చిందన్నది ఇక్కడ చాలా సాక్షాత్కారాలు ఉన్నాయి. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠం అంటేనే 18 అమ్మవార్లు ఒక్క దగ్గర ఉన్న ప్లేస్ అది. మనం ఒక అమ్మవారు ఒక గుడికి పోయి దర్శిస్తేనే మనకు ఎంతో మనశ్శాంతి ఉంటుంది. అటువంటిది 18 అమ్మవార్లు ఒక్క చోట ఉండడం అనేది, అది మన సిద్దిపేట జిల్లాలో మన కొండపాక మండలం, కొండపాక గ్రామంలో ఉందంటే అది మన అదృష్టంలా భావిస్తున్నాను. 18 శక్తిపీఠాలు మనం టెంపుల్స్ విజిట్ చేయాలంటే అంత ఈజీ కాదు ఒక లైఫ్ టైంలో. అటువంటిది 18 అమ్మవార్లు ఒక దగ్గర ఉన్నారంటే అది ఎంతో పవర్ఫుల్, ఎంతో ఒక హిస్టారిక్ ప్లస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంటేనే, మనకు ఆ పవర్ ఉంటేనే ఇవాళ ఆ టెంపుల్ ఇక్కడ వచ్చింది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ కూర్చుంటే తప్పకుండా అవి నెరవేరుతాయండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా రండి, ప్లీజ్ విజిట్ us and come to this temple and experience the divinity and the spiritual bliss.